అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును. ఎవరండి ఆయన? గట్టిగా చెప్తాము దేవుని గురించి. సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము ఏంటది? ఆయన నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గురుములెక్కి ఆయనని వెంబడించుచుండురి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు. ఎవరండి ఆయన? దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజు, చేతులకి చెప్తామా? రాజులకు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీద వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా! రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని సేవిస్తున్నామని ఎంతమంది రోషముతో ఆరాధిస్తున్నారు. మై గాడ్ ఇస్ గ్రేట్. హి ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. హి ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. రాజుల రాజా, ప్రభుల ప్రభు, ఆయనకి స్తోత్రాలయ్యా. మరొకసారి నిత్యానందము, నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించడం. చెప్తామా? నిత్యానందము, నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించెదము. నిత్యానందము, నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించెదము. నిత్యానందములో అనుభవించెదము. ప్రభు సముఖములో అనుభవించెదము.